తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్లో తరుణ్ భాస్కర్ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్తో కెరియర్ మొదలుపెట్టిన తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా మారాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. విజయ్ దేవరకొండ కెరియర్కి ఈ సినిమా పెద్ద ప్లస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్కు వరుసగా అవకాశాలు వచ్చాయి. సినిమా తర్వాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్కి బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఇక విజయ్ దేవరకొండ కూడా పెళ్లిచూపులు సినిమాతో తర్వాత బిజీగా మారిపోయాడు. అయితే పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి గీతా ఆర్ట్స్ సినిమా చేస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. దర్శకుడు తరుణ్ భాస్కర్ చివరగా కీడాకోలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్గా నిలిచింది. ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్లో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి బినామీ అనే టైటిల్ని ఫిక్స్ చేశారని సమాచారం. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే పెళ్లిచూపులు సినిమా వచ్చి సక్సెస్ అయ్యింది కాబట్టి ఈ కాంబినేషన్ మీద మరోసారి అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాను కూడా అద్భుతంగా డిజైన్ చేశాడు తరుణ్ భాస్కర్ అని తెలుస్తోంది. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ నటించిన కింగ్డమ్ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ మంచి అంచనాలను పెంచింది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే సినిమాను చేయనున్నాడు. దీంతో పాటు రాహుల్ దర్శకత్వంలో కూడా ఒక రాయలసీమ బ్యాక్గ్రౌండ్ సినిమాను చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గీతా ఆర్ట్స్లో చేయబోయే సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.